అందరికీ నమస్కారం. స్నానపు గదిలో ఈ 6 వస్తువులు ఉండకూడదు, జాగ్రత్త, దరిద్రం పట్టి పీడిస్తుంది. స్నానపు గదిలో ఈ 6 వస్తువులు ఉంటే ప్రతినిత్యం ఆ ఇంట్లో భార్య భర్తల మధ్య విపరీతంగా గొడవలు, మనస్పర్ధలు, ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో వస్తుండడం వంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇంట్లో పూజ గది, వంట గది ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే స్నానపు గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే స్నానపు గదిని చంద్రస్థానము అని పిలుస్తారు. కాబట్టి స్నానపు గదిలో గనక ఇప్పుడు చెప్పబోయే ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసి బయట పారేయండి. పగిలిన అద్దం, ఎప్పుడూ కూడా పగిలినటువంటి అద్దం ఇంట్లోనూ ఉండకూడదు, అలాగే స్నానపు గదిలో అసలు ఉంచకూడదు. చాలామంది ఇంట్లో పగిలిపోయిన, విరిగిపోయిన చిన్న అద్దాలు ఏమైనా ఉంటే వాటిని స్నానపు గదిలో ఉంచడం చేస్తుంటారు. పొరపాటున కూడా విరిగిపోయిన అద్దం స్నానపు గదిలో ఉంచకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం వలన ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి విపరీతంగా పెరుగుతాయి. అలాగే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి పగిలిన అద్దాన్ని స్నానపు గదిలో పొరపాటున కూడా ఉంచకండి. వెంట్రుకలు, సాధారణంగా కొందరు స్త్రీలు తలదువ్వుకున్న వెంట్రుకలు అంటే ఊడిపోయిన వెంట్రుకలను ఒక కవర్లో పెట్టి స్నానపు గదిలో ఉంచుతుంటారు. అంతా పోగయ్యాక వెంట్రుకలు కొనేవారు వస్తుంటారు కదా, వారికి అమ్మడం కోసమని, లేదంటే వెంట్రుకలకు పిన్నిసులు, హెయిర్ క్లిప్లు వంటివి ఇస్తుంటారని. కానీ పొరపాటున కూడా స్నానపు గదిలో అలా వెంట్రుకలను ఉంచకూడదు. అలాగే తల స్నానం చేసిన తరువాత వెంట్రుకలు స్నానపు గదిలో రాలుతూ ఉంటాయి కదా, వాటిని కూడా వెంటనే తీసివేసి శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే స్నానాల గది అనేది చంద్రస్థానము. కట్టుకొని విప్పినటువంటి మలినమైన వస్త్రాలు స్నానపు గదిలో ఇటువంటి మలిన వస్త్రాలను ఎప్పటికప్పుడు తీసివేసి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. కొందరు టవల్ చుట్టుకొని అలాగే లోదస్తుల మీద స్నానం చేస్తూ ఉంటారు. స్నానానంతరం వాటిని తీసి అలాగే బాత్రూంలో వదిలివేసి తరువాత ఎప్పుడో తీసివేస్తుంటారు. కానీ తడి వస్త్రాలు అలా ఉంచడం వలన అక్కడ దుర్వాసన రావడం, చిన్న చిన్న దోమలు వంటివి రావడం కూడా చూస్తుంటాము. కానీ పొరపాటున కూడా ఇలా తడిచిన మలిన వస్త్రాలు అలాగే విడిచిన దుస్తులు కుప్పలు కుప్పలుగా అలానే ఉంచకుండా ఎప్పటికప్పుడు తీసి వాటిని శుభ్రం చేస్తుండాలి. చీపురు కట్టతో స్నానపు గదిని శుభ్రం చేస్తూ ఉంటాం కదా, శుభ్రం చేసిన తర్వాత ఆ చీపురు కట్టను తీసి బయట పెట్టుకోవాలి. అంతేకాని చీపురు కట్టను అలానే ఉంచితే మనం స్నానం చేసినటువంటి మురికి నీరు చీపురు కట్ట మీద ఎగురుతూ ఉంటే అంత మంచిది కాదు. చెప్పులను ఎటువంటి పరిస్థితిలోనూ స్నానపు గదిలో విడిచిపెట్టకూడదు. ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏమిటంటే ఈ మధ్యకాలంలో కొందరు చెప్పులు వేసుకుని స్నానం చేయడం, ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరగడం వంటివి చూస్తున్నాం. కానీ పొరపాటున కూడా చెప్పులు వేసుకుని స్నానం చేయడం కానీ అదేవిధంగా స్నానపు గదిలో చెప్పులు ఉంచడం కానీ మంచిది కాదు. డస్ట్బిన్, చాలామంది షాంపూ కవర్లు అలాగే పేస్ట్లు ఇంకేవైనా కూడా వేసుకోవడానికి అని స్నానపు గదిలో చిన్న డస్ట్బిన్ ఉంచుతుంటారు. కానీ స్నానపు గదిలో అలా అస్సలు ఉంచకూడదు. అలా షాంపూ కవర్, అయిపోయిన పేస్ట్లు ఇంకేవైనా వేసుకోవడానికి అలా చెత్తబుట్టను ఉంచి అలానే వదిలేయకుండా వాటిని ఎప్పటికప్పుడు బయట పారేయడం మంచిది. ఎందుకంటే స్నానపు గది అనేది చంద్రస్థానము కాబట్టి దాన్ని వీలైనంత వరకు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయడం వలన ఆ ఇంట్లో అంతా సుఖశాంతులు నెలకొంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది. ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ 6 వస్తువులు కనుక మీ స్నానపు గదిలో ఉంటే వెంటనే జాగ్రత్త పడి అక్కడి నుంచి తొలగించడం మంచిది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.